నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయం శుద్ధి. మహారథంపై దర్శనమిచ్చిన అలిమేలు మంగమ్మ. అమ్మవారి సేవలో తరించిన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. పంచమి తీర్థంకు సర్వం సిద్ధం. నిఘా నీడలో తిరుచానూరు. ఏర్పాట్లను సమీక్షించిన అధికారులు. డిఎస్సీ పోస్టులు భర్తీ చేయాలి. 2014 మెరిట్ లిస్టును ప్రకటించాలి. ఎమ్మెల్సీలు డిమాండ్. దీక్ష చేపట్టిన డివైఎఫ్ఐ నాయకులు. లడ్డూల కుంభకోణం గుట్టురట్టు. అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేసిన టీటీడీ ఈవో. పోలీసుల తీరును ప్రతిఘటిస్తూ సిపిఎం ఆందోళన. అర్బన్ ఎస్పీ కార్యాలయం ముట్టడి. వేధింపులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుల డిమాండ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంజనం వైభవంగా జరిగింది. వైకుంఠ ఏకాదశికి వచ్చే భక్తులందరికీ స్వామి దర్శన అవకాశం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది. మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో 4 గంటల పాటు సాంప్రదాయబద్ధంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరిగింది. ఏడాదిలో 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం జరగటం ఆనవాయితీ. కాగా చివరిది మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈఓ శ్రీనివాసరాజు, బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే కోయిల్ ఆల్వార్ తిరుమంజనంలో 500 మంది టీటీడీ సిబ్బంది భాగస్వాములయ్యారు. స్వామివారి దర్శన భాగ్యం కల్పించడంలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, భక్తులు స్వామి దీవెనల కోసం తిరుమలను దర్శించాలని టీటీడీ పాలక మండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి కోరారు. అంతమంది భక్తులు విచ్చేయడమే కాకుండా వాళ్ళు అన్ని విధాల తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలో నంబర్ 1 స్థాయికి తీసుకెళ్లాలి. భగవంతుడిని కలియుగంలో ఈయనే దైవం. త్రేతాయుగం కానీ, ద్వాపరయుగం కానీ, కలియుగం కానీ నేను గమనించిన దానిలో 3 యుగాల్లో జరుగుతున్నటువంటి వాహన సేవలు కానీ, ఊరేగింపులు కానీ అన్నీ ఒకే పద్ధతిగా ఉన్నాయి. ఆనాడు ఆయనకి చేసిన సేవలు కానీ, ఈనాడు మన కలియుగనాథుడికి చేస్తున్నటువంటి ఊరేగింపులు కానీ, సేవలు కానీ, పూజలు కానీ, మంత్రం కానీ, ఉచ్చారణ కానీ ఇదంతా కూడా భావితరాల వాళ్ళు మనకు వేదాల నుంచి వచ్చిన సంపదను మనకు అందించి రాబోయే తరాల వాళ్ళకి అందించేదానికి తిరుమల తిరుపతి దేవస్థానం అహర్నిశం పనిచేస్తుందన్నటువంటి సంగతి, పరిపూర్ణమైనటువంటి విశ్వాసం, నమ్మకం వెంకటేశ్వర స్వామి మీద ఉందన్నటువంటి మాటని మీకు హృదయపూర్వకంగా మనవి చేస్తూ, ఈ మధ్య బ్రహ్మాండంగా జరిపించినటువంటి భక్తులు బ్రహ్మోత్సవాల్ని విజయవంతంగా జరిపించిన తర్వాత ఈనాడు తిరిగి తిరుమంజనం భగవంతుని గుడిలో చేయాల్సినటువంటి పద్ధతి, ఆనవాయితీగా వస్తున్నటువంటి పద్ధతి, భగవంతుని శుద్ధి, ఆయనకు వచ్చినటువంటి భక్తులందరూ వచ్చిపోయి వెళ్ళినటువంటి తర్వాత శుద్ధి చేయాల్సినటువంటి ఆలోచనతో వేదాల్లో ఉన్నటువంటి పద్ధతులను తప్పకుండా భగవంతుడికి జరగాల్సిన ప్రతి కార్యక్రమాన్ని కానీ వైకుంఠ ఏకాదశికి తిరుమలకు వచ్చే భక్తులందరికీ దర్శనం కల్పిస్తామని టీటీడీ ఈవో సాంబశివరావు చెప్పారు. ప్రతి సంవత్సరం తిరుమల ఆలయాన్ని మనం 4 సార్లు శుద్ధి చేసుకుంటూ ఉంటాము. దాన్ని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం అంటారు. ఆనివార ఆస్థానము, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఉగాది పర్వదినాలకి ముందు వచ్చే మంగళవారం రోజున మనం ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉంటాము. దానికి అనుగుణంగానే ఈరోజు తిరుమల ఆలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తర్వాత 21వ తేదీన మనకి వైకుంఠ ఏకాదశి, 22వ తేదీన వైకుంఠ ద్వాదశి. తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం మొత్తం కూడా ఆ సమయంలో ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ కూడా దర్శనం చేసుకుని వెళ్ళాలి, ఎవరు కూడా దర్శనం లేక తిరిగి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంది. కాబట్టి భక్తులు కూడా మనకి సహకరించి దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అని చాటుతూ అలిమేలు మంగమ్మ కల్కి అవతారంలో అశ్వవాహనంలో ఊరేగుతూ దర్శనమిచ్చారు. తిరుచెన్నూరు పద్మావతీదేవి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 8వ రోజు రాత్రి పద్మావతీదేవి అశ్వవాహనంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. కలియుగంలో కల్కి అవతారంలో భక్తులకు దర్శనమిస్తూ ఆపద సమయాల్లో అమ్మవారి ఆశీస్సులు సిద్ధిస్తాయన్న నమ్మకంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఆద్యంతం అమ్మవారి వాహనోత్సవ వైభవం కనుల పండుగగా సాగింది. కాగా శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో అమ్మవారు మహారథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. రథోత్సవం సేవలో వేలాది మంది భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి మహారథోత్సవంలో భక్తులకి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేలా టీటీడీ పాలక మండలి అధ్యక్షులు డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈఓ భాస్కర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. రథోత్సవంలో గోవిందనామ స్మరణలతో తిరువీధులు బారుబ్రోగాయి. మహిళలు కర్పూర హారతులతో నీరాజనాలు పలకగా భక్తుల రథంపై ఉప్పు, మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు.
తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమీ తీర్థ మహోత్సవానికి ఏర్పాట్లను టీటీడీ విస్తృతంగా చేపట్టింది. పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అలిమేలు మంగమ్మ బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధానమైనది పంచమీ తీర్థ మహోత్సవం. పద్మ పుష్కరిణిలో జరిగే పంచమికి జిల్లా వ్యాప్తంగానే కాక తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. బుధవారం ఉదయం 10 గంటలకు పుష్కరిణి మండపంలో అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం 11:45 పంచమీ తీర్థ మహోత్సవం సాంప్రదాయబద్ధంగా జరుగుతుంది. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు, తోపులాటలకు గురికాకుండా ఉండేలా భారీ ఎత్తున ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అలాగే పుష్కరిణి చుట్టూ 10 ప్రాంతాల్లో భక్తుల సౌకర్యార్థం ప్రవేశ ద్వారాలను ఏర్పాటు చేశారు. పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులు తోపులాటలకు గురికాకుండా ఉండేలా పోలీసులు కట్టుదిట్టమైన భారీ పోలీసు బందోబస్తుతో చర్యలు చేపట్టారు. 2000 మంది పోలీసులతో భద్రతను చేపట్టారు. అదే కాక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ నుంచి తిరుచానూరు వరకు అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ తెలిపారు. అదే కాక పుష్కరిణి చుట్టూ ఉన్న మాడవీధులన్నింటినీ టీటీడీ అధికారులు శుభ్రం చేస్తున్నారు. అదే కాక పుష్కరిణిలోకి ప్రవేశించే ద్వారాల వద్ద ప్రత్యేకంగా క్యూ లైన్లను అమర్చుతున్నారు. గత ఏడాది కన్నా ఈసారి టీటీడీ అధికారులు అమ్మవారి పంచమి మహోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ తదనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే ఈ సంవత్సరం కూడా పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా టీటీడీలో ఉన్నటువంటి వివిధ విభాగాలు, ఇంజనీరింగ్ విభాగం, సెక్యూరిటీ విభాగం, అదేవిధంగా టెంపుల్ విభాగం కూడా వారు, తిరుచానూరు గ్రామ పంచాయతీ అందరూ కూడా సమైక్యంగా దానికి కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేయడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఖాళీగా ఉన్న డీఎస్సీ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో 24 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. తిరుపతిలోని కార్పొరేషన్ కార్యాలయం వద్ద చేపట్టిన నిరాహార దీక్షను ఎమ్మెల్సీలు బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులరెడ్డి, గేయానందులు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర శాసనమండలి సభ్యులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్సీ శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్రంలోని ఒక కుప్పం నియోజకవర్గంలోని 600 పోస్టులు వివిధ పాఠశాలల్లో ఖాళీగా ఉన్నాయని గుర్తు చేశారు. అలాగే ఖాళీ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని ఎమ్మెల్సీ గేయానంద్ కోరారు. ఈ నిరాహార దీక్షలో డీవైఎఫ్ఐ నాయకులు జయచంద్ర, శ్రీరాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మా ఫ్లోర్ లీడర్ గారు బాలసుబ్రహ్మణ్యం గారు, అలాగనే మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గయానంద్ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మేము రాష్ట్ర వ్యాప్తంగా న్యాయమైన ఈ డిఎస్సీలో అర్హులైన అభ్యర్థులకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలనే ఈ ప్రజాస్వామ్యంగా చేస్తున్న వీళ్ళ పోరాటానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబంధించిన కోర్టులను అడ్డుగా పెట్టుకొని కాలయాపన చేయడం ఏమంత బాగలేదు. ఆ కోర్టులను వెంటనే కూడా పరిష్కరించి వాటిని వెకెట్ చేయించి తక్షణం ఉద్యోగాలు ఇవ్వాలని. శ్రీవారి ప్రసాదం లడ్డూ కుంభకోణానికి పాల్పడిన అటెండర్ వెంకట్రమణను ఈవో సస్పెండ్ చేశారు. తిరుమలలో లడ్డూల కుంభకోణం బట్టబయలైంది. దాతలు శ్రీవారికి నిత్యం విరాళాలు ఇచ్చే కేంద్రమైన డోనర్ సెల్లో ఈ కుంభకోణం చోటు చేసుకుంది. కార్యాలయంలో పనిచేసే అటెండర్ వెంకటరమణ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. కొన్ని అనుమానాలతో గత 3 నెలల నుండి రహస్యంగా విచారించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు డోనర్ సెల్ డిప్యూటీ ఈవో రాజేంద్రుడు అందించిన ఆధారాలు రుజువు కావడంతో అటెండర్ వెంకటరమణను టీటీడీ ఈవో సాంబశివరావు విధుల నుండి సస్పెండ్ చేశారు. మొత్తం 60,000 లడ్డూలు పక్కదారి పట్టినట్టు విచారణలో తేలింది. ఇంత భారీ మొత్తంలో లడ్డూలు పక్కదారి పట్టడానికి వెంకటరమణకు ఇంకెవరైనా సహకరించారా అనే దానిపైన విజిలెన్స్ విచారిస్తోంది. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టేది లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే అటెండర్ వెంకటరమణను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. అధికారులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు. మన ఇన్వెస్టిగేషన్ ప్రకారము 3 నెలల యొక్క రికార్డుని తనిఖీ చేయడం జరిగింది. దీని ప్రకారం 5 లక్షల రూపాయల దాకా ఉంటుందనేటువంటిది అంచనాతో అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అతను 2.5 సంవత్సరంగా ఇక్కడ వర్క్ చేస్తున్నాడు. 2.5 సంవత్సరంలో కూడా అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే కూడా అతను డిసెంబరు 2014 నుంచి ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అవుతున్నట్టుగా అతను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.
అమాయకులపై తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని, పేదలకు న్యాయం చేయాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేస్తూ ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తిరుపతిలోని అర్బన్ ఎస్పీ కార్యాలయం వద్ద తిరుమలలోని పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం ధర్నా చేశారు. తిరుమలలో చిరు వ్యాపారం చేసుకుని జీవిస్తున్న శంకర్పై తిరుమల డీఎస్పీ శివకుమార్ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి కారణాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేయడం తిరుమల పోలీసులకు అలవాటుగా మారిందని అన్నారు. పేదలపై అక్రమ కేసులు పెట్టి డబ్బుల కోసం వేధిస్తున్న డీఎస్పీ, సీఐలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో సిపిఎం నాయకులు కందారపు మురళి, బాధితులు రమణమ్మ, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. రెండు మాటలుగా వచ్చి డబ్బు అడిగినాడు. మాకు ఏదైనా డబ్బు ఇవ్వండి, మేము లేకపోతే మేము మీద మా కాస్ట్ పేరు ఎత్తి కేసు పెడతామన్నారు. మేమేం చేయలేదు కదా సార్, మేము అంతా మాకు తెలియదు. డబ్బు ఇచ్చి 2 మాటలు మధ్యస్థానం పిలిచాను, మేము పోలేదు. మా దగ్గర డబ్బులు లేదు సార్, వాళ్ళు డిమాండ్ చేస్తే మేము ఎక్కడ తెచ్చేది. మేమైతే కష్టపడుకొని 2 పిల్లకాయలు జరుపుకునే వాళ్ళం. ఆమె కేసు పెట్టి మమ్మల్ని మా కొడుకు నిన్నటి నుంచి అక్కడ పెట్టుకున్నారు. మేమేం చేయగలుగుతాం? అందుకని సార్ ఆయన చిట్టుబాబు సార్ తిరుమలలో ఆయన ఇదే పని సార్. ఆయన ఎవరైనా రంపులు పెట్టేది, ఇట్లా మారి తీసుకునేది, బతికేది, ఇదే పరిస్థితి అయింది. మమ్మల్ని కూడా అట్లే చేయాలనేసి ఈ కేసులు ఎరికిచ్చాడు. మాట్లాడుకుని మాకు అంత సోమత లేదు సార్, ఇప్పుడే 18 లక్షలు ఇచ్చినాము, మళ్ళీ 10 లక్షలు 5 లక్షలు అంటే మాకు సోమత లేదు సార్ అన్నాం. ఆ చిట్టిబాబు అనే వ్యక్తి ఇదే మరి గ్రూపులను పెట్టుకొని ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టి బనాయించి మరి అరెస్ట్ చేస్తున్నాడు సార్. మీరు కావాలంటే విచారించండి. అతను ఒక గ్రూప్నే మెయింటైన్ చేస్తున్నాడు. దీంట్లో సిఐ గారి పాత్ర ఉంది సార్, ఎస్ఐ సుకుమార్ మేడం పాత్ర కూడా ఉంది. ఆమె గట్టిగా నిన్న మధ్యాహ్నం మా అన్నని సరెండర్ చేసుకొని మాట్లాడాలని తీసుకుని పోయి డబ్బు డిమాండ్ చేసినారు సార్. డబ్బు డిమాండ్ చేసి లేదంటే ఖచ్చితంగా కేసు పెడతామన్నారు. మాకు 5 లక్షలు ఇస్తే వదిలేస్తాం, లేదంటే ఖచ్చితంగా కేసు కడతా ఉన్నారు సార్. అదేవిధంగా నిన్న నుంచి కేసు కడతా ఉన్నారు సార్. ఇంతవరకు మా అన్నని పంపించలేదు సార్. ప్రజల్లో భక్తి భావాన్ని పెంపొందించడానికి టీటీడీ చేపడుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు అభినందనీయమని సంగీత నృత్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ చల్లా ప్రభావతి తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంను పురస్కరించుకుని టీటీడీ ఆధ్వర్యంలో అన్నమాచార్య కళామందిరంలో అన్నమయ్య సంకీర్తన కల్పలత ఆడియో సీడీలను ఆవిష్కరించారు. చల్లా ప్రభావతి స్వరపరిచిన అన్నమయ్య సంకీర్తనలను చిన్నమ్మదేవి ఆలపించిన సీడీలను వారు ఆవిష్కరించారు. అంతకుముందు అన్నమయ్య సంకీర్తనలను కళాకారులు ఆలపించారు. అన్నమయ్య పాటలు అనగానే మనకి మామూలుగా అది వాళ్ళు పంటలు నెలకొన్నాయి, ఎవరున్న ఇంటర్వ్యూలో కానీ ఫస్ట్ అవి 2 పాడతారు. ఇంకా ఎక్కువ పాటలు ఉన్నా వినడానికి కూడా ఇతర ఎవరో ఉన్న కూడా మా అన్నమయ్య ఎవరు రావాలన్నట్టు ఎవరు ఇష్టపడినట్టు వాళ్ళు ట్యూన్స్ చేసుకుని పాడేస్తుంటారు. అది పాడాక ఎవరు అన్నమయ్య కీర్తన పాడండి అన్నాక, అంటే అలా కొత్తగా రావాలన్నమాట. ఇంకా చాలా కీర్తనలు ఉన్నాయి. దగ్గర అందులో ఈ సాహిత్యాలన్నీ కూడా ఆధ్యాత్మిక శృంగారం రెండూ కలిసి ఉన్నాయి. ధనుర్మాస పూజలకు తిరుమల శ్రీవారి ఆలయం ముస్తాబవుతోంది. ఈ నెల 16వ తేదీ నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుండటంతో టీటీడీ అధికారులు చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ధనుర్మాసాన్ని అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు వైష్ణవులు. ఈ నెల రోజులు అత్యంత భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వరుని పూజించి కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఈ మాసం మొత్తం శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తారు. నెల రోజుల పాటు శ్రీవారికి చేసే సుప్రభాతం సేవను రద్దు చేసి ఆ స్థానంలో తిరుప్పావై సేవను టీటీడీ ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా సిటీ కృష్ణతేజ ప్రత్యేక కథనం. తిరుమల అత్యంత పవిత్రమైన వైష్ణవ క్షేత్రం. ప్రపంచంలోని 108 దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ప్రధానమైనది తిరుమల. ఇక్కడ వెలిసిన వెంకటేశ్వరుని నిత్యోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలుగా విభజించి అర్చిస్తుంటారు ఆలయ పూజారులు. మొత్తం శ్రీవారి మాసోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది, పవిత్రమైనది ధనుర్మాస ఉత్సవాలు. ఈ ఏడాది ధనుర్మాసం ఈ నెల 15వ తేదీ రాత్రి 10:52 ప్రారంభం కానుంది. ఈ ధనుర్మాస గడియలు జనవరి 3వ తేదీ వరకు ఉంటాయి. ఈ నేపథ్యంలో 16వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వేకువజాము సేవ అయిన సుప్రభాత సేవ రద్దు చేసి సేవకు బదులుగా తిరుప్పావై సేవను అర్చకులు పఠిస్తారు. దీని వెనుక పురాణ గాథను పరిశీలిస్తే గోదాదేవి తన ద్వాపర యుగం నాటి గోపికగా భావించి పాడిన 30 పాసురాలను ఈ నెల రోజుల పాటు పఠిస్తారు. రోజుకొక పాసురం చొప్పున ఈ తిరుప్పావై పఠనం ఉంటుంది. ఆలయంలో జరిగే తిరుప్పావై సేవకు భక్తులను అనుమతించరు. ఈ నెల రోజుల పాటు ఆలయ అర్చకులు తిరుప్పావైని పూర్తిగా ఏకాంతంగా నిర్వహిస్తారు.
ఈ మాసంలో శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక ప్రసాదాలు, ప్రత్యేక పద్ధతులను తరతరాలుగా పాటిస్తున్నారని ప్రధాన అర్చకులు తెలిపారు. రాజాధార్మికో విజయీ భవతు, దేశోయం నిరుపుద్రవోస్తు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. తిరుపతి దేవరా. శ్రీవారి ఆలయంలో నిత్యం జరిగే ఏకాంత సేవలను ఆలయ అర్చకులు భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణ స్వామికి నిర్వహిస్తారు. ఈ మాసంలో నిత్యం శ్రీవారిని అర్చించే తులసి ఆకులకు బదులు బిల్వపత్రాలతోనూ వివిధ రకాల పుష్పాలతో ఈ సేవ నిర్వహిస్తారు. స్వామివారికి రత్నాలు చెక్కిన చిలుకను ఈ నెల రోజుల పాటు అలంకరిస్తారు. అలాగే తమిళనాడులోని శ్రీ వల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి ప్రతిరోజు ప్రత్యేకంగా ఆకుతో చేసిన చిలుక బొమ్మలను తిరుమలకు తీసుకువచ్చి శ్రీవారికి సమర్పిస్తారు. ధనుర్మాస వైశిష్టం వివిధ పురాణాల్లో వివిధ రకాలుగా చెప్పబడింది. హైందవ సనాతన ధర్మం ప్రకారం సూర్యోదయానికి ముందుగా భగవంతుణ్ణి పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయని ప్రతీతి. భగవంతుడి సర్వ జగత్తును ధర్మబద్ధంగా నడిపించడానికి ధనుర్మాసం నుంచే శ్రీకారం చుడతారని పండితులంటారు. ధనుర్మాసంలో శ్రీవారు మధుసూదనుడన్న పేరుతో పూజలు అందుకుంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశించగానే ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు ధనుర్మాస గడియలు ఉంటాయి. నెల రోజుల పాటు తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లోనూ తిరుపావి సేవను నిర్వహిస్తారు. ఓం బ్రహ్మాండాంతర్బహిర్వ్యాప్తాయ నమః. ఓం వేంకటాయ నమః. ఓం లక్ష్మీ వెంకటేశార్పణమస్తు. ఓం శరణం పవిత్రం విదదం పురాణం తేన భూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన భూతాః అధిపాత్మానమరాజిందరేమ లోకస్యత్వారమర్త్యమత్ పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వదే అమృతస్యదారా బహుదారోహమానం శరణం నా లోకే సుధితాం దదాతు తద్విష్ణోః పరమం పదకం సుదా పశ్యంతి సూరజః దినేవ చక్షురాదదం తద్విప్రాద్భవతి సర్వస్యాప్త్యై సర్వస్య నిత్యైవ త్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టి ప్రజల పక్షాన ప్రతిపక్షం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ నెల 21వ తేదీన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలో పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగించేలా భవిష్యత్తు కార్యాచరణను రూపొందించుకోవాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు ప్రతాప్ రెడ్డి, సిద్ధారెడ్డి, మమత, రాజేంద్ర, ఎంవీఎస్ మణి తదితరులు పాల్గొన్నారు. చెన్నై వరద బాధితులకు తిరుపతి తెలుగుదేశం పార్టీ నాయకులు చేయూతను అందించారు. టీడీపీ నాయకులు శంకరయ్య యాదవ్, జగన్నాథం ఆధ్వర్యంలో చెన్నై వరద బాధితులకు కూరగాయలు, పండ్లు, నిత్యావసర వస్తువులను లారీలో తరలించారు. ప్రకృతి బీభత్సంకు అదలాకుతలమైన చెన్నై వాసులను మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ ఆదుకోవాలని, మనకున్నంతలో చేయూతను అందించాలని జగన్నాథం, జమున కోరారు. నిరాశ్రయులైన బాధితులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారని, హితోధికంగా సహాయం చేయడానికి ప్రజలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హిమబిందు, లలితకృష్ణ, ఆశాలత, సుచిత, అర్జున్, వెంకటేశ్వర్ యాదవ్ పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వెంకటరమణ ప్రథమ వర్ధంతిని పురస్కరించుకుని తిరుపతిలో టీడీపీ నాయకులు పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 మంది నిరుపేదలకు అన్నదానం చేశారు. వెంకటరమణ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మదిలో పదిలంగా ఉన్నాయని పులుగూరు మురళి గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తామని చెప్పారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బ్యాంక్ డైరెక్టర్లు పొన్నాల చంద్ర, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, తులసి, విజయ్ కుమార్ రెడ్డి, రామ్మూర్తి రాయల్, భువన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి కోసం నిరంతరం కృషి చేసి రాత్రింబొగులు తిరుపతిలో ప్రతి ప్రజలకి ప్రతి ఇంట్లో ఉద్యోగం కావాలా, ప్రతి ఇంట్లో ఒక ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలా, అదేవిధంగా ప్రతి మున్సిపాలిటీ తెలుగు గంగా. అలాగే పాస్ మనో వికాస కేంద్రంలోని బుద్ధిమాంద్యం పిల్లలకు అన్నదానం చేశారు. టీడీపీ నాయకులు మునిశేఖర్ రాయల్ ఆధ్వర్యంలో పిల్లలకు అన్నదానం చేశారు. తిరుపతి ప్రజల కోసం వెంకటరమణ ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారని, ప్రజలు ఆయన మర్చిపోరని మునిశేఖర్ తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో టీడీపీ నాయకులు మునిరాజా, అకినపల్లి లక్ష్మయ్య, సురేంద్ర నాయుడు పాల్గొన్నారు. అలాగే టీడీపీ నాయకురాలు లతారాయల్ ఆధ్వర్యంలో సరోజినీదేవి లేఅవుట్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు అందజేశారు. వెంకటరమణ ఆత్మకు శాంతి కలగాలని, మంచి కార్యక్రమాలు చేయడం వలన ఆయన ఆత్మకు సంతృప్తి కలుగుతుందని విద్యార్థులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేసినట్లు లతారాయల్ తెలిపారు. మాజీ సైనికులు ఎదుర్కొంటున్న సమస్యలను సైకిల్ ర్యాలీలో పరిష్కరించుకోవాలని ది ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మనోహర్ రెడ్డి మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ సైనికుల సైకిల్ ర్యాలీ తిరుపతికి విచ్చేయనున్నట్లు తెలిపారు. ఈ ర్యాలీలో మాజీ సైనికులు పాల్గొని వారి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. మద్రాస్ ఇంజనీర్ గ్రూపులో పనిచేసి రిటైర్డ్ అయిన వారందరూ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ అసోసియేషన్ నాయకులు నాగరాజు శెట్టి, వికే రెడ్డి, ఎంఆర్ రెడ్డి, మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. చెన్నై వరద బాధితులకు తమ వంతు సహాయ సహకారాలను అందించినట్లు ది తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు మంజునాథ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంజునాథ్ మాట్లాడారు. భారీ వర్షాలతో నిరాశ్రయులైన తమిళులకు అండగా నిలవాలని సుమారు 600 కుటుంబాలకు బట్టలు, నిత్యావసర వస్తువులను అందజేసినట్లు చెప్పారు. చెన్నై బాధితులకు సహాయం అందించడానికి తమకు సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో ది తిరుపతి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మధుసూదన్ రావు, రవి, రఘురామరెడ్డి, మహదేవనాయుడు పాల్గొన్నారు. అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో రాజశేఖర్ మాట్లాడారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. డిఏ బకాయిలు, పీఆర్సీ ఆరియర్స్, హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలన్నారు. ఈ నెల 17న అఖిల భారత పెన్షనర్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని 14 మంది సీనియర్ పెన్షనర్లను సత్కరించనున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు నారాయణ రెడ్డి, వెంకట్రావు, రామచంద్రయ్య, మదన్మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రఘునాథరెడ్డి, విశ్వనాథ నాయుడు పాల్గొన్నారు. ప్రభుత్వ సర్వేయర్లతో కాకుండా ప్రైవేట్ వ్యక్తులతో సర్వే చేయించాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ప్రభుత్వం ఇటీవల భూముల సర్వేలో ప్రైవేటు వ్యక్తుల సేవలు వినియోగించుకోవాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ నినాదాలు చేశారు. సిబ్బంది కొరత ఉన్న అధికారుల ఆదేశాల మేరకు ప్రజలకు ఇబ్బంది లేకుండా సేవలు అందిస్తున్నట్లు జిల్లా సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటరమణ తెలిపారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. పోస్టల్ ఉద్యోగుల సమస్యలను కేంద్రం పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని ఎన్ఎఫ్పిఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి కన్నయ్య హెచ్చరించారు. ఎన్ఈపిఈ 34వ జాతీయ స్థాయి సమావేశం ముగింపు కార్యక్రమాన్ని మంగళవారం ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో అనేక సమస్యలను గురించి చర్చించడం జరిగిందని, తమ న్యాయమైన పోరాటాన్ని ఉధృతం చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు ఎన్ఈపిఈ రాష్ట్ర సహాయ కార్యదర్శి కన్నయ్య తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం మార్చి 1వ తేదీ నుండి పోస్టల్ కార్మికులు సమ్మెకు దిగుతున్నట్లు హెచ్చరించారు. ముగింపు సమావేశంకు ముందు నూతన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని, కార్యదర్శిగా సురేష్, సహాయ కార్యదర్శిగా కన్నయ్య ఎంపికైనట్లు వివరించారు. ఈ సమావేశంలో నాయకులు వినోద్ కుమార్ రెడ్డి, శ్రీధర్, సురేష్ పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను చాలా కించపరిచే విధంగా మాకు పే కమిషన్ను రిలీజ్ చేయడం జరిగింది. దీనికి వ్యతిరేకిస్తూ మార్చి నుండి సమ్మెలో పోవాలని మొత్తం కేంద్ర ప్రభుత్వ సంఘాలన్నీ ఏకమై ఒక తాటిపైకి వచ్చి మార్చి 1 నుంచి స్ట్రైక్లో పోవాలని మా ఈ మహాసభల్లో తీర్మానం తీసుకోవడం జరిగింది. రాజధాని నిర్మాణం పేరుతో పచ్చని పంట పొలాలను ధ్వంసం చేయడం సరైంది కాదని పర్యావరణవేత్త శ్రీమన్నారాయణ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో శ్రీమన్నారాయణ మాట్లాడారు.
మొదట 2,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పి ఆ తర్వాత 33,000 ఎకరాలను రైతుల నుండి సేకరించడం దారుణమన్నారు. ప్రతి ఏటా 120 రకాల పంటలను 3 సార్లు పండించగలిగినంత సారవంతమైన భూమిలో 2 అంతస్తులకు మించి భవనాలను నిర్మాణం చేయలేమని శివరామకృష్ణ కమిటీ సూచనలు ఖాతరు చేయకపోవడం బాధాకరమన్నారు. దీనిపై సుప్రీంకోర్టును, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ను కూడా ఆశ్రయించామని తెలిపారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వచ్చే వారం అమరావతి వద్ద దీక్ష చేపడతామని హెచ్చరించారు. చెన్నై వరద బాధితులకు తిరుపతి ఎలైట్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ నిర్వాహకులు చేయూతను అందించారు. చెన్నై వరద బాధితులకు అండగా నిలవడానికి ఎలైట్ ఫర్ సోషల్ సర్వీస్ సంస్థ నిర్వాహకులు 215 కుటుంబాలకు సరిపడా నిత్యావసర వస్తువులు, బట్టలు, బియ్యం బస్తాలను సహాయార్థం అందజేశారు. పున్నామలై సమీపంలోని ముదుచ్చూరు గ్రామస్తులకు సహాయం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సహాయ కార్యక్రమంలో ఆ సంస్థ తరపున 25 మంది సభ్యులు పాల్గొన్నట్లు నిర్వాహకులు టీవీ మనోహర్, ఎస్ఎస్ఆర్ మురళీకృష్ణ తెలిపారు. జనవరిలో జరిగే ఫస్ట్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి సురేఖ పిలుపునిచ్చారు. మంగళవారం చిత్తూరులోని డిఎం&హెచ్ఓ కార్యాలయంలో వైద్యాధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న పోలియో వ్యాధిని నిర్మూలించేందుకు వైద్యాధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు సూచించిన రూట్ మ్యాప్లను రూపొందించామన్నారు. ప్రణాళికబద్ధంగా పోలియో చుక్కలను సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖాధికారి జార్జ్, మలేరియా అధికారి దోసారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలను జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నట్లు చిత్తూరు జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెంగల్రాయ నాయుడు, సురేష్ బాబు తెలిపారు. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలను చిత్తూరులోని మెకానికల్ మైదానంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 13 జిల్లాల నుంచి ఎంపిక చేసిన 312 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారన్నారు. 2016 జనవరిలో కర్ణాటక రాష్ట్రం మైసూరులో జరిగే జాతీయ స్థాయి పోటీలకు క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. ఈ విలేకరుల సమావేశంలో బాస్కెట్బాల్ అసోసియేషన్ సభ్యులు సయ్యద్, త్యాగరాజన్, భానుప్రకాష్ పాల్గొన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ముక్కంటీశ్వరుని సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. మంగళవారం శ్రీకాళహస్తిలోని ముక్కంటీశ్వరాలయంకు చేరుకున్న విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామీజీకి ఆలయ పాలక మండలి అధ్యక్షులు గురవయ్య నాయుడు, ఈవో బ్రహ్మరాంబ, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయంలోని గురుదక్షిణామూర్తి మండపంలో వేద పండితులు స్వామివారు ఆశీర్వచనాలు పలకగా చైర్మన్ స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను పీఠాధిపతికి అందజేశారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి 37,967 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 20 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వారికి 4 గంటల వ్యవధిలో దర్శనాన్ని టీటీడీ అధికారులు కల్పిస్తున్నారు. తిరుమలలో బుధవారం అందుబాటులో ఉండే వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 14, 50 రూపాయల గదులు 73, 100 రూపాయల గదులు 22, 500 రూపాయల గదులు 15, 600 రూపాయల గదులు 6 అందుబాటులో ఉన్నాయి. అలాగే బుధవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు: వసంతోత్సవం 266, ఆర్జిత బ్రహ్మోత్సవం 123, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 12 అందుబాటులో ఉన్నాయి. కాగా మంగళవారం తిరుమలకు వచ్చిన భక్తులు 5 లక్షల రూపాయలను అన్నదానం, విద్యాదానం ట్రస్టులకు విరాళాలుగా అందజేసినట్టు టీటీడీ అధికారులు తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా భక్తులకు విక్రయించే ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల వివరాలు: బుధవారం ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు అందుబాటులో ఉండే టికెట్లు: 10 గంటలకు 61, 11 గంటలకు 52, 12 గంటలకు 68, 1 గంటకు 75, 2 గంటలకు 18, 3 గంటలకు 21, 4 గంటలకు 36, 5 గంటలకు 79, 6 గంటలకు 118, 7 గంటలకు 96 అందుబాటులో ఉన్నాయి. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు బుధవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 25,590 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,393 రూపాయలు. వెండి 1 కిలో ధర 33,200. రేటెడ్ వెండి 1 గ్రామ్ ధర 35 రూపాయల 50 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
శాస్త్రోక్తంగా శ్రీవారి ఆలయం శుద్ధి, మహారథంపై దర్శనమిచ్చిన అలిమేలు మంగమ్మ, అమ్మవారి సేవలో తరించిన టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి. పంచమి తీర్థంకు సర్వం సిద్ధం, నిఘా నీడలో తెరచానూరు, ఏర్పాట్లను సమీక్షించిన అధికారులు. డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలి, 2014 మెరిట్ లిస్టును ప్రకటించాలి, ఎమ్మెల్సీలు డిమాండ్. దీక్ష చేపట్టిన డివైఎఫ్ఐ నాయకులు. లడ్డూల కుంభకోణం గుట్టురట్టు, అక్రమాలకు పాల్పడిన ఉద్యోగిని సస్పెండ్ చేసిన టీటీడీ ఈవో. పోలీసుల తీరును ప్రతిఘటిస్తూ సిపిఎం ఆందోళన, అర్బన్ ఎస్పీ కార్యాలయం ముట్టడి, వేధింపులకు పాల్పడుతున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.